మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు 28 జాన్యువరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి, ఏవి అననుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి రాశిలోనే కేతు ఉన్నారు. 4 చతుర్థంలో కుజుడు, బుధుడు ఉన్నారు. శుక్రుడు కూడా వాళ్ళతో కలిసే ఉన్నారు. 3 గ్రహాలు చతుర్థంలో ఉన్నాయి. పంచమంలో రవి ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. షష్టమంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. సప్తమంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది. అష్టమంలో గురు గ్రహ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, 1లో కేతు ఉండటం మూలంగా శరీరానికి సంబంధించినటువంటి కొన్ని ఈతి బాధలు, మతిస్థిమితం లేకపోవటము, ఆలోచనలో ఒక నిలకడ లేకపోవటము, అలాగే కొంచెం రోజు గుడికి వెళ్ళేటటువంటి ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉన్న వాటికి కొంచెము ఆ విషయంలో కొంచెం అశ్రద్ధ చేయడము, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఆ కేతువు వల్ల జరుగుతూ ఉంటాయి. కొంచెం ప్రతికూలమైన ఫలితంగానే చెప్పుకోవాలి. ఇక చతుర్థంలో కుజుడు కోపం ఎక్కువ ఉండటము, తద్వారా మాటలో కాఠిన్యత, కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. వాహన చోదనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపటము చూసుకొని, అది చూసుకుంటూ కూడా వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే చతుర్థంలో కనుక మనం బుధుని తీసుకున్నట్టయితే, ఆ బుధుడు కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తున్నారు. అక్కడ వ్యాపారం సరిగా నడకపోవటము, కొంచెము శాస్త్ర పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరి అయినటువంటి విధంగా వాడకపోవటము, అలాగే మన పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఈ రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు సరి అయినటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఆ లెక్కలు, విజ్ఞానము, శాస్త్రము, మ్యాథ్స్ ఇట్లాంటి సబ్జెక్టుల్లో తగిన ప్రజ్ఞ చూపించలేకపోతాం. ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా చూపించలేకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఈ కుజ బుధునితో పాటు శుక్రుడు కూడా మీకు గోచార రీత్యా చతుర్థంలో మనకి సంచరిస్తూ ఉన్నారు. వీరి ద్వారా మనకి శుక్రుడు మనకి సుఫలితాలు ఇవ్వదలుచుకున్నారు, ఇస్తారు. ఎందుకంటే ఈ సుఖభోగాలన్నీ బాగానే మనకి లభిస్తూ ఉంటాయి. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, లలిత కళల్లో కానీ, శాస్త్ర విజ్ఞానంలో కానీ, మిగతా అన్ని విషయాల్లోనూ కూడా శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు చతుర్థంలో. ఇక పంచమంలో రవి ఉన్నారు. పంచమంలో రవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. తద్వారా కొంచెం ఇవి కూడా మనకి పూర్వజన్మ సంబంధించినటువంటిది, అంటే పూర్వపుణ్యం కాబట్టి ఈ స్థానంలో రవి ఉండటం వల్ల కొంచెం తీవ్ర స్వభావం ఉండటం, అనుకున్నంత స్వాభావికంగా ఎప్పుడు ఉన్నంతగా కాకుండా ఈ వారం 10 రోజులు, అంటే ఈ రవి ఇక్కడ పంచమంలో నడిచినంతకాలం కూడా, సంచారం చేసినంతకాలం కూడా కొంచెం మాటలో కాఠిన్యత, తద్వారా మనకి అనుకోనటువంటి విరోధులు ఏర్పడటం, తర్వాత మళ్ళీ మామూలు సర్దుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాటలో కాఠిన్యత వల్ల మనుషులు దూరం అవడం అవకాశం ఉంటుంది. అందుచేత మాటను మాత్రం కొంచెం సౌమ్యంగా మాట్లాడడానికి, ఎత్తి పొడుపు మాటలు అంటూ ఉంటారు, అటువంటి వాటిని ఏమి వాడకుండా జాగ్రత్తగా మాటను పెట్టుకున్నట్టయితే చక్కగా మనకి అందరూ కొంచెం మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే షష్టమంలో అంటే కుంభరాశిలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. దీనివల్ల మనకి ఎక్కువ అనుకూల ఫలితాలు ఇస్తారు. కానీ షష్టమ స్థానం కాబట్టి కొంచెము
అననుకూలత ప్రభావం కూడా ఒక్క పిసరు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా షష్టమంలో ఉండటము స్వక్షేత్రం అవ్వటం కారణంగా శని కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకోవాలి. ఇకపోతే సప్తమంలో రాహు యొక్క ప్రభావం. సప్తమంలో రాహు యొక్క ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే మనకి భార్య మనం మాట్లాడింది ఆవిడ తప్పుగా అర్థం చేసుకోవటం, ఇంకో రకంగా మనసులో బాధపడటం, ఇట్లాది పిల్లలు, సంసారం, ఈ వ్యవహారం అంతా కూడా మనకి మిత్రులు కూడా కొంతమంది ఉంటారు. పార్ట్నర్స్ మన వ్యాపార విషయాల్లో భాగస్వాములు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా ఇందులోకే వస్తారు. వారు కూడా కొంచెము మన మాట తీరు వల్ల కొంచెము బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. మాటని పొదుపుగా వాడుకోండి, చాలా చక్కగా వాడండి, దాన్ని చాలా సున్నితంగా ఉండేటట్టుగా వాడండి. ఇకపోతే ఇక్కడ నీచ జనము అంటే మరో రకంగా అనుకోవద్దండి. నీచ అంటే ఇక్కడ కొంచెం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు, కొంచెము వ్యసనాలకి బానిసైనటువంటి వారు ఉంటారు. అటువంటి వారితో కొంచెం దూరంగా మసలటం చాలా మంచిది. ఇంతవరకు ఆయన మనకి స్నేహంగానే ఉండొచ్చు, కాదని కాదు. కానీ ఒక మనిషి స్వభావం ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. ఆయన ఏదో కొన్ని వ్యసనాలకు లోనయ్యి ఏ తాగుడుకో మరోదానికో బానిస అయినప్పుడు కొంచెం మాట చాలా తేడా వస్తుందండి. అదే మీరు ఫ్రెండ్ మిత్రుడు అనే గమనం ఉండదు, అదే గమనిక ఉండదు. అలాగే ఇంట్లో భార్య అని, ఇంట్లో లేకపోతే తల్లి అని, తండ్రి అని, లేకపోతే గురువు అని ఏం ఉండదండి అది. ఎందుకంటే ఆ వ్యసనాలకు లోనేటువంటి వాడు ఆ మద్యం సేవించడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా కానివ్వండి, దాని యొక్క ప్రభావం ఆ మనిషి మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పటి వరకు మంచి ఫ్రెండ్, మళ్ళీ దాని యొక్క ప్రభావం 2 గంటలు 3 గంటలు ఉన్న తర్వాత ఆ దుష్పరిణామం పోయిన తర్వాత మళ్ళీ కాళ్ళ వెళ్ళబడతాడు. ప్రయోజనం ఏముంటుందండి? అందుచేత అటువంటి అవకాశాలు కూడా ఆ విధమైనటువంటి మనుషులకు కొంచెం దూరంగా మనం మసలుకోవటం ద్వారా మన మధ్యన ఉన్నటువంటి మిత్రత్వం చెడిపోదు. అటువంటి వారి చేత మనం మాట పడక్కర్లేదు, మనం మాట అనక్కర్లేదు. ఆ విధంగా దాన్ని కొంచెం దూరంగా పెట్టడం, అటువంటి వారిని దూరం పెట్టడం చాలా శ్రేయస్కరం. ఆ విధంగా రాహు యొక్క దుష్పరిణామాల ద్వారా జరుగుతూ ఉంటాయి. అలాగే అష్టమంలో గురు సంచారం జరుగుతోందండి. అష్టమంలో గురు సంచారం కూడా ఏమాత్రం మనకి అనుకూలమైన ఫలితం ఉండదు. అనుకున్నటువంటి ధనం మన చేతికి అందదు. అలాగే మిగతా విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, లేకపోతే భార్య పిల్లల విషయంలో కానివ్వండి, ఇందులోనూ కూడా మనకి గురువు అనేటువంటి వాడు చాలా 100% శుభగ్రహం. కాబట్టి ఆయన గురువు ద్వారా వచ్చేటటువంటి అనేక విషయాలు, అనేక రకాలైనటువంటి ఏవైతే మనకి ఫలితాలు ఉంటాయో అవి ఒక్కటి కూడా మనకి దక్కకుండా అష్టమ స్థానంలో కారణంగా కొంచెం అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం కూడా మనకి ఈ గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ గ్రహాలన్నిటి వల్ల మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 9 గ్రహాల ద్వారా మనకి ఏర్పడుతూ ఉంటుంది. వాటి నుంచి బయటపడాలి అంటే ఈ నవగ్రహ స్తోత్రం చదువుకోండి. నిత్యం మీరు పూజించే దేవుణ్ణి, ఏ ఒక్క దేవుణ్ణి కూడా వదలొద్దండి, పూజ చేసుకోండి. దాంతోపాటు ఇంతవరకు మీకు లేనటువంటి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ కంపల్సరీగా చేసుకోండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు వాటి యొక్క తీవ్రత, సాంద్రత తగ్గి మీకు అనుకూలమైనటువంటి రీతిగా మీకు కొంచెం ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో 1, 2, 3, 4 6 గ్రహాలు మీకు అననుకూలంగా ఉన్నాయి చెప్తున్నా. దీని గురించి మీరు మాత్రం కంగారు పడక్కర్లేదండి. దీన్ని భూతద్దంలో చూడక్కర్లేదు, ఏదో అయిపోతుంది అనుకోక్కర్లేదు. ఇది చాలా తక్కువ పీరియడ్. ఇది కూడా జాతకంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని ఇదే పూర్తి జాతకం కాదు. అలాగే 2 గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి. వేటిని కూడా మీరు భూతద్దంలో చూడదండి. వాటి వల్ల ఏదో భయంకరమైన చెడు జరిగిపోతుందని కానీ, ఈ శుభగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల భయంకరమైనటువంటి అదే మన ఊహకు అందనటువంటి ఎత్తుకు ఎదిగిపోతామును, లేకపోతే ఏదో జరిగిపోతుందని, బంగారం ఏదో వచ్చింది ఎత్తుని పట్టుకుని పడిపోతుందని, ఇలా ఏది అదృష్టం ఏదో కలిసి వచ్చేస్తుంది, అలాంటివి ఏం అనుకోవాల్సిన పర్లేదండి. ఇవన్నీ తేలాలి అంటే మీకు జాతకం, పరిపూర్ణమైన జాతకం రాయించుకోండి. తద్వారా మన మిత్రులు చాలామంది ఉన్నారు, జ్యోతిష పండితులు అందరూ గొప్పవారే, అందరూ గొప్పవారే. ఎవరి చేతన మొత్తం జాతకం రాయించుకోండి. దానికి తగినటువంటి పరిష్కారాలు కూడా చెప్తారు, వారు చక్కగా చేస్తారు. వారి చేత చేయించుకోండి. శుభం భూయాత్. మాతృదేవోభవ. యూట్యూబ్ ఛానల్ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి అందరికీ
స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము వారఫలాల్లో భాగంగా 28/1/2024 నుండి 3వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి 24 వరకు తులారాశి వారికి ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తులారాశి వారికి తృతీయంలో కుజుడు, బుధ, శుక్ర 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఇందులో కుజ, శుక్ర ఈ 2 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కానీ బుధుడు మాత్రం తృతీయంలో అనుకున్నటువంటి శుభ ఫలితాలు ఇవ్వజాలడు, ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. అవి ఏంటనే తెలుసుకుందాము. అలాగే చతుర్థంలో రవి సంచారం జరుగుతోందండి. ఇది కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే పంచమంలో శని సంచారం జరుగుతోంది. శని కూడా పంచమంలో సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అట్లాగే షష్టమంలో 6వ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. ఇది కూడా చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది. అట్లాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది. ఈ గురు సంచారం కూడా మంచి శుభఫలితాలు ఇస్తుంది. ఈ పంచమంలో శని అనేటటువంటి స్వక్షేత్రంలో ఉన్నందున శుభఫలితాలు ఇస్తుంది. అట్లాగే ఆ స్థాన ప్రభావం కారణంగా కొంత అశుభ ఫలితాన్ని కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. చేత ఇప్పుడు ఏ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది, అది కూడా మనకి సుఫలితాన్ని ఇవ్వజాలదు. మొత్తంగా తీసుకున్నట్టయితే చంద్రుడిని పక్కన పెడితే ఇక 4 గ్రహాలు పూర్తి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇక శని తీసుకున్నట్టయితే మనకి 50% పైన మనకి సుఫలితాలు ఇచ్చే అవకాశమే ఉన్నది. ఇక బుధ, రవి, కేతువు ఈ 3 గ్రహాలు కొంత శని పూర్తిగాను, శనీశ్వరుడు కొంత భాగం మాత్రం అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం జరుగుతూ ఉన్నది. అందుచేత ఇప్పుడు అలా అని చెప్పి కంగారు అంత సంతోషపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పుకున్నాం కదా, ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే. ఇప్పుడు ఈ తృతీయంలో కుజుడు ఉండడం ద్వారా మనకి కుజుడికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో మనకి ఒక మాట తీరులో కానీ, ఒక గాయాలు తగలకుండా ఉండటంలో కానీ, మన మాట నెగ్గటంలో కానీ, అంటే నలుగురు కూర్చున్నప్పుడు మన మాటకే ప్రథమతా మూలం రావటం కానీ, ఇట్లాంటి ఒక నాయకత్వ లక్షణాలన్నీ బయటపడటం కానీ, ఇవన్నీ కూడా మనకి కుజుడు ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే 3లో శుక్రుడు, తృతీయంలో శుక్రుడు ఉండటం కూడా మనకి చాలా శుభ పరిణామాలు చూపిస్తూ ఉంటాడు. ఆయన మన భోగాలని చక్కగా అనుభవిస్తాము. మనం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాము. సంగీతం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, ఏ లలిత కళలు కానివ్వండి, మనం మిగతా ఏ సుఖాన్ని తీసుకున్నప్పటికీ కూడా మనం చాలా చక్కటి సుఖాలను అనిపించే అవకాశం మనకి శుక్రుడు కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుడు మాత్రం కొంచెం మనకి సరి అయినట్టు అవకాశం, అదే మనం సుఫలితాలు కలిగే అవకాశం ఆయనకి కలగేయట్లేదు. ఆయన కొంచెం ప్రతికూలమైనటువంటి తృతీయ స్థానం కాబట్టి బుధుడు కొంచెం ఆయన మనకి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. బుద్ధి సరిగా పనిచేయకపోవటము, అంటే పొద్దుట ఆలోచించింది సాయంత్రం ఆలోచించకపోవటము. అట్లాగే ఆయన కార్యకర్తల్లో తీసుకున్నట్టయితే వ్యాపారం కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే కొంచెం ఆ మాటలో కొంచెం తేడా రావటము, మన మాటకు వాళ్ళు అఫెండ్ అవ్వటము, వాళ్ళ మాటకి మనము అఫెండ్ అవ్వటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు కొంతవరకు మనకు బుధుడి వల్ల జరుగుతూ ఉంటాయి. మన పిల్లలు కానీ మనం కానీ ఏదైనా చదువుతూ ఉన్నట్టయితే, డిస్టెన్స్ కావచ్చు, లేకపోతే పిల్లలైతే స్కూల్ వెళ్తుంటారు, ఇట్లాంటి చదువులు ఏమైనా చదువుతూ ఉన్నప్పుడు కూడా మనకి ఈ వారంలో కొంచెం చదువు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు, జ్ఞానం సరిగా పనిచేయక. ఇక చతుర్థంలో రాహు, చతుర్థంలో రవి సంచారం జరుగుతోందండి. ఈ 4వ స్థానంలో రవి సంచారం కూడా మనకి సుఫలితాలు ఇవ్వదండి. అది క్షేత్రం కూడా ఇక్కడ ఉండదనుకోండి, కానీ రవి సంచారం కూడా చతుర్థంలో మనకి ఆ స్థానానికి సంబంధించినటువంటివి ఆయన ఫలితాలు కానీ ఉండవు. చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
మన ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా రావచ్చు అది. అట్లాగే మన ఇంటి విషయంలో కూడా మనం అంతగా తలదూర్చ చిన్న చిన్న విషయాల్లోనూ మన గృహాలకు సంబంధించినటువంటి విషయాల్లో 4వ స్థానం కాబట్టి మనం తలదూర్చకుండా కొంచెం డిస్టెన్స్ వారం రోజులే కాబట్టి కొంచెం మెయింటైన్ దూరం చూసి చూడనట్టు వదిలేయటము, కొంచెం దూరంగా జరగటం అనేటువంటిదే కొంచెం దీనికి సరి అయినటువంటి మార్గంగా కనిపిస్తూ ఉన్నది. ఇక పంచమంలో కనుక మనం శని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకి శని స్వక్షేత్రం చేత 3/4 భాగం మనకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పంచమ స్థాన ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంచేత అది చాలా తక్కువగానే కానీ మిగతా విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఆయుర్దాయ విషయంలో కానీ మనసు ఉత్సాహంగా ఉండటంలో కానీ పూర్వపుణ్య ఫలితంగా ఉండటం కానీ మరొకటి కానీ ఏదేమైనప్పటికీ ఈ మనకి ఇక్కడ 5వ స్థానంలో శని ఒక రకంగా 3/4 ప్రభావం మనకి మంచి చేస్తాడు. ఒక వంతు స్థాన ప్రభావంగా మనకి కొన్ని దుష్పరిణామాలు చిన్నవి పెద్ద భయంకరమైన ఏం కాను అటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఆయన ద్వారా ఉన్నది. అలాగే షష్టమంలో రాహు యొక్క ఆయన పూర్తి సహకారాలన్నీ మనకి అందిస్తూ ఉంటారు. ఆయన ఏ విషయంలో అయినా సరే, ఆరోగ్య విషయంలో కానీ, రుణం రాబట్టడం, ఇచ్చిన డబ్బులు రావడంలో కానీ, లేదా మనం ఎవరన్నా పడుకుంటే వాళ్ళు మనకు రుణం ఇవ్వటం కానీ, అలాగే గాయాలు అవ్వకుండా కానీ, అప్పులు అవ్వకుండా ఇట్లాంటి చాలా విషయాల్లో మనకి రాహు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అట్లాగే 7వ స్థానంలో గురువు సంచారం అది కూడా చాలా చక్కటి శుభపరిణామాలను మనకు తెలియజేస్తుంది. ధనాదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో మిగతా అన్ని చోట్ల కూడా మనకి కొంచెం మన మాటకి విలువ ఉండటము, అట్లాగే మన మాట నెగ్గటము, ధనం మనం అనుకున్న దానికంటే ₹1 ఎక్కువ రావటము, ఇట్లాంటి వ్యవహారాలన్నీ. అలాగే మన భార్య పిల్లల విషయంలో, మన కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో, సంసారానికి సంబంధించిన విషయాల్లో గురువు యొక్క కృప మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. భార్య పిల్లలు అందరూ కూడా మనం చెప్పినట్టు చక్కగా నడుచుకునే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ తులారాశి వారికి మిగతా రాశుల వారి కంటే ఎక్కువ శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నదండి. ఎందుకంటే 4 పూర్తి శుభ ఫలితాలు ఇస్తున్నాయి. శనీశ్వరుడు కూడా చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా 3 గ్రహాలు మాత్రం కొంచెము తక్కువ శుభ ఫలితాలు తక్కువ, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎగిరి గంతేయాల్సిన పని మీద మామూలుగా మనం చెప్పుకుంటున్నట్టుగానే మన నవగ్రహ ఆరాధన చేసుకోండి. నిత్యం మీరు చేసుకునే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూజ చేసుకోండి. దేన్ని కూడా మీరు భూతద్దంలో చూడొద్దండి. అద్భుతాలు అయితే జరగవండి. పూర్తి జాతకంతో పాటు దీన్ని మేళవించుకోవాలి. చేసుకుని అప్పుడు మాత్రం చూసుకుంటే అప్పుడు మనకి ఏవి అద్భుతాలు జరుగుతాయో తెలుస్తాయి. అంతవరకు మాత్రం అద్భుతాలు ఏవో జరుగుతాయని ఆశించక్కర్లేదండి. ఇది నా పరిజ్ఞానం సేకరించిన మేరకు మీకు తెలియజేస్తున్నాను. మీరు నిత్యం నవగ్రహ పారాయణ చేసుకోండి. శుభం భూయాత్.